ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఘోర విషాదం 50,000 మంది కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. టైముకు వ్యాక్సిన్ అందకపోవడంతో 2020 నుంచి 2030 మధ్య కాలంలో చిన్నారుల అదనపు మరణాల సంఖ్య 50,000ను మించిందని తాజా అధ్యయనం అయితే వెల్లడించింది. కోవిడ్ కారణంగా ఏర్పడిన ఈ అంతరాయం పిల్లల నిండు ప్రాణాలను బలి తీసుకున్నట్లు తెలిపింది. ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ ప్రకారం మీజిల్స్, రూబెల్లా, హ్యూమన్ పాపిల్లోమా వైరస్, అలాగే హెపటైటిస్ బి, మైనింజైటిస్ ఏ, అలాగే ఎల్లో ఫీవర్ టీకాల కవరేజీపై కోవిడ్-19 భారీ ఎఫెక్ట్ అయితే చూపించిందని చెప్తున్నారు. ఈ అదనపు మరణాలలో 30,000 కంటే ఎక్కువ మంది ఆఫ్రికా, 13,000 మంది పిల్లలు ఆగ్నేసియాకి అయితే చెందినవారు కాగా అధికంగా మీజిల్స్ వ్యాక్సిన్ కవరేజీ అంతరాయం కారణంగానే చనిపోయారని చెప్తున్నారు. మీజిల్స్ ఇమ్యూనిటైజేషన్ లోపమే ప్రపంచవ్యాప్తంగా 44,500 కంటే ఎక్కువ మంది చనిపోయిందనేందుకు కారణమైందని అయితే అంచనా వేస్తున్నారు. కాగా ఈ అధ్యయనం ఫలితాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి WHO ఆఫ్రికన్, ఆగ్నేషియా ప్రాంతాల్లో మీజిల్స్ నియంత్రణ అవసరాలని హైలైట్ చేశాయి. క్యాచ్ అప్ ప్రోగ్రామ్స్ చేపడితే 2030 వరకు 80% అదనపు మరణాలను నివారించగలమని అంతర్జాతీయ పరిశోధకుల బృందం అయితే సూచించింది. ప్రస్తుతం సవాళ్లను అధిగమించేందుకు, ఆరోగ్య సంరక్షణను పెంపొందించేందుకు సమిష్టి ప్రయత్నాలు అవసరమని ప్రపంచ దేశాలకైతే పిలుపునిచ్చింది. అంటే ఒక వ్యాక్సిన్ అయితే కనుక మీజిల్స్ వ్యాక్సిన్ కవరేజీకి అంతరాయం కలగడం వల్లే ఈ యొక్క దేశాల్లో అయితే కనుక ఇంచుమించుగా 44,500 మందికి పైగానే చనిపోయారు పిల్లలని అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పటికైనా క్యాచప్ ప్రోగ్రామ్స్ మొదలు పెడితే రానున్న రోజుల్లో 80% అదనపు మరణాలను అయితే నివారించగలమని WHO పరిశోధక బృందం అయితే సూచించింది.